వికారాబాద్ జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 2 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 50 లక్షల రూపాయల విలువైన 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 6 ఐటీ ఉద్యోగులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేశారు. బర్త్డే పార్టీ పేరుతో ఐటీ ఉద్యోగులు ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నట్లుగా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. రైట్ విజువల్స్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపింది. 2 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నట్లుగా 50 లక్షల రూపాయల విలువైన 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 6 ఐటీ ఉద్యోగులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే బర్త్డే పార్టీ పేరుతో ఐటీ ఉద్యోగులు ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నట్లుగా ఎక్సైజ్ శాఖ గుర్తించిందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ప్రధానంగా చెప్పండి, ఎక్కడ చూసినా కూడా ఈ డ్రగ్స్ కలకలం అనేది ముఖ్యంగా తెలంగాణ వరకు తీసుకుంటే ఎక్కడో చోట కలకలం రేగుతూనే ఉంది. సో ఈ సంఘటన గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? యజ్ఞప్రసాద్, ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండేటటువంటి వికారాబాద్ జిల్లా మొయినాబాద్ ఏరియాలో అత్యధికంగా ఫామ్ హౌస్లు ఉండేటటువంటి ఏరియా. ఆ ఏరియాలో ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఇటీవల కాలంలో ఆ ఫామ్ హౌస్లను బుక్ చేసుకోవడం, ప్రైవేట్ పార్టీలు నిర్వహించుకోవడం కూడా కొంత సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల నగర శివార్లో వీకెండ్లో ఎంజాయ్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అనేక మంది ఈ యొక్క ఫామ్ హౌస్లను బుక్ చేసుకుంటున్నారు. అదే కోణంలో కూడా ఈ యొక్క ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నారు. అయితే అందులో 6 ఒక ప్రైవేటు ప్రముఖ కంపెనీలో పనిచేసేటటువంటి 6 ఉద్యోగులు ఒక మిత్రుడి యొక్క బర్త్డే పార్టీని ఆ ఫామ్ హౌస్ మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఖరీదైనటువంటి మద్యంతో పాటుగానే అందులో పూర్తి స్థాయిలో కొంత డ్రగ్స్ కూడా స్వాధీనమైనట్టు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేసిన క్రమంలో కూడా అక్కడ డ్రగ్స్ స్వాధీనమైంది. వాటితో పాటుగానే మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగానే 50 లక్షల విలువ చేసేటటువంటి 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక ప్రముఖ కంపెనీలో పనిచేసేటటువంటి 6 ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులను వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అంతా ఉంది. అయితే చేవెళ్ల ప్రాంతంలోని సెరెనార్ ఆచార్జ్ అనేటటువంటి ఫామ్ హౌస్ ను ఈ ప్రైవేటు ఉద్యోగులు బుక్ చేసుకున్నారు. అందులో ఒకరి బర్త్డే వేడుకలను అక్కడ ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ డ్రగ్స్ స్వాధీనం పోలీసులు చేసుకున్న నేపథ్యంలో ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరెవరు వినియోగించారు, ఆ ఉన్నటువంటి 6 ఇప్పటికే ఆ యొక్క డ్రగ్స్ వినియోగించారా లేదా అనేటటువంటి టెస్టులను కూడా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరి నుంచి సరఫరా జరిగింది అనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఖరీదైన మద్యంతో పాటుగానే 0.5 గ్రామ్స్ డ్రగ్స్ తో పాటుగానే మరికొన్ని ఖరీదైన ఇతర డ్రగ్స్ కూడా ఇందులో లభ్యమైనట్లు ఆ యొక్క పూర్తి స్థాయిలో సీజ్ చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో అటు సిఐ భిక్షపతి, మరోవైపు ఎస్ఐ బాలరాజు ఈ యొక్క దాడులను ఆ ఫామ్ హౌస్ పైన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందా అనేటటువంటి సమాచారం అందుకున్న నేపథ్యంలో కూడా మెరుపు దాడి చేసిన నేపథ్యంలో ఈ యొక్క 6 అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ తో పాటుగానే మద్యం బాటిళ్లను, వాటితో పాటుగానే వారు ఉపయోగించినటువంటి కార్లను కూడా తనిఖీలు చేశారు. పూర్తి స్థాయిలో ఆ ఫామ్ హౌస్ మొత్తం కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 50 లక్షల
విలువకు పైగా ఉండేటటువంటి మూడు కార్లను కూడా 3 కార్లతో పాటు 5 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క అభిజిత్ బెనర్జీ, సింపుల్ ప్రతాప్తో పాటుగానే గోయల్, జస్వంత్, దినేష్ అనేటటువంటి వ్యక్తులను ఈ యొక్క ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ డ్రగ్స్ ఆనవాళ్ళు గుర్తించినట్లయితే సమాచారం అంతా ఉంది. ఆ యొక్క ఫామ్ హౌస్ యజమానితో పాటుగానే మరికొంతమందితో కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా జరిగింది అనేటటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది. వీరికి కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండడం, ఇవాళ ఐటీ ఉద్యోగులకు సెలవు దినాలు కావడంతో పాటుగానే ఎక్కువగా ఈ యొక్క ఫామ్ హౌస్లో పార్టీలు నిర్వహించుకునేటటువంటి కల్చర్ హైదరాబాద్లో పెరిగిపోయింది. ఈ యొక్క కల్చర్లో భాగంగా కల్చర్ పెరిగిపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ను నిషేధించే క్రమంలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టనట్లుగా ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఈ యొక్క డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా యథేచ్ఛగా ఇటువంటి డ్రగ్స్ వినియోగిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఫామ్ హౌస్లో అడ్డాలుగా డ్రగ్స్ తీసుకునేందుకు అడ్డాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఆ ఫామ్ హౌస్ కు యజమానితో పాటుగానే వివిధ వ్యక్తులను కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తూ అదేవిధంగా సమాచారాన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యజ్ఞప్రసాద్. రైట్ రాజు, థ్యాంక్ యూ.